Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం బెర్నౌలీస్ ఈక్వేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. అయితే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ ఫస్ట్ బీఎస్సీ సెమిస్టర్ 2లో మైనర్ తీసుకున్న వాళ్ళకి ఈ పేపర్ ఉంటుంది. అదే ఫస్ట్ బీఎస్సీ సెమిస్టర్ 2 మ్యాథ్స్ మేజర్ సబ్జెక్ట్ తీసుకుని ఉంటారు, వాళ్ళకి కూడా ఈ పేపర్ కామన్గా ఉంటుంది. మరి ఫస్ట్ బీసీఈ వాళ్ళకి ఒక మైనర్ సబ్జెక్ట్ ఉంటుంది, ఆ మైనర్ మ్యాథ్స్ తీసుకుంటే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ కామన్గా ఉంటుంది. సో ఫైనల్గా దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఫస్ట్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఫస్ట్ బీసీఏ మ్యాథ్స్ మైనర్ తీసుకుంటే ఈ పేపర్ కామన్గా ఉంటుంది. ఈ పేపర్ ఉంటుంది ఖచ్చితంగా మైనర్లో. మరి మేజర్ తీసుకుని ఉంటారు ఫస్ట్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు, సో వాళ్ళకి ఈ పేపర్ కామన్గా ఉంటుంది. ఓకేనా? ఎస్. మరి ఫస్ట్ ప్రాబ్లమ్ని రఫ్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాము. సాల్వ్ డివై బై డిఎక్స్ మైనస్ టాన్ వై బై 1 ప్లస్ ఎక్స్ is equal to 1 plus x into e power x into secant y. ఇది ప్రాబ్లం. ఓకే, కాబట్టి లీనియర్ ఇన్ y కాదు, dx బై dy ఉంటే లీనియర్ ఇన్ x అవుద్ది. సో అది కూడా కాదు, ఎందుకంటే p ఆఫ్ y ఇంటూ ఎక్స్ సపరేట్గా ఉండాలి. ఎక్కడుంది? లేదు. సో డెఫినెట్గా దిస్ ఈజ్ బెర్నౌలీస్ ఈక్వేషన్. మరి బెర్నౌలీస్ ఈక్వేషన్లో రైట్ సైడ్లో సీకెంట్ y అంటే y టర్మ్ ఉండకూడదు, y పవర్ n, y స్క్వేర్, y క్యూబ్ అట్లా సీకెంట్ వై, కాస్ స్క్వేర్ వై అట్లుంటే ఆ వై టర్మ్ ఉండకూడదు. అంటే మొత్తం ఈక్వేషన్ మనము సీకెంట్ వైతో డివైడ్ చేస్తాం. అంటే 1 బై సీకెంట్ వై ఇంటూ డివై బై డిఎక్స్ మైనస్ టాన్ వైని నేను సైన్ వై బై కాస్ వై రాసుకోవచ్చు. ఓకే, మళ్ళీ ఈ ఈక్వేషన్ దీన్ని మొత్తాన్ని డివైడ్ చేయాలి కాబట్టి సీకెంట్ వైతో సీకెంట్ వై రాశాను. ఈజ్ ఇంటూ పక్కన 1 బై 1 ప్లస్ ఎక్స్ ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ వై క్యాన్సిల్ అయిపోతుంది, 1 ప్లస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. కాబట్టి మొత్తం ఈక్వేషన్ని నేను సీకెంట్ వైతో డివైడ్ చేశాను. ఓకేనా? ఎస్, సీకెంట్ వై ఈ టాన్ వైని సైన్ వై బై కాస్ వై రాశాను, అక్కడ క్యాన్సిల్ అయిపోయింది. మరి సీకెంట్ ఎక్స్ని 1 బై కాస్ ఎక్స్ రాసుకోవచ్చు. క్రాస్ మల్టిప్లై చేయండి, కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై సీకెంట్ ఎక్స్. అవునా? అటు 1 బై సీకెంట్ వై ఇక్కడ వేరియబుల్ ఏం రాసుకోవచ్చు? కాస్ వై, కాస్ వై. సో మళ్ళీ ఇక్కడ డివై బై డిఎక్స్ అలానే ఉంటుంది మైనస్. ఇప్పుడు చూడండి 1 బై సీకెంట్ వైని ఏం రాసుకోవచ్చు? కాస్ వై రాయొచ్చు. ఓకేనా? సో సైన్ వై డివైడెడ్ బై కాస్ వై ఇంటూ కాస్ వై, దీని వాల్యూ అంతా కాస్ వై క్యాన్సిల్ అయిపోతుంది. 1 బై 1 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సైన్ వైని జెడ్ అనుకోండి, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తే కాస్ వై వస్తుంది. మళ్ళీ వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డివై బై డిఎక్స్. ఓకే, అంటే ఈ బెర్నౌలీస్ ఈక్వేషన్ నుంచి రెడ్యూసిబుల్ టు లీనియర్ ఇన్ జెడ్ అయిపోద్ది, ఎందుకంటే సైన్ వైని జెడ్ అనుకుంటున్నా. లీనియర్ ఇన్ వై అంటే డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. అదే లీనియర్ ఇన్ జెడ్ అంటే డిజెడ్ బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. సో కాబట్టి బెర్నౌలీస్ ఈక్వేషన్ నుంచి లీనియర్ ఇన్ జెడ్ లాగా మారిపోద్ది, దానికి జనరల్ సొల్యూషన్ని కనిపెడతాం. ఓకే, ఎస్. కాబట్టి ఇలా చేయాలి. మరి స్టెప్ బై స్టెప్ నీట్గా చేద్దాం. ఓకే, సో ఫస్ట్ గివెన్ డిని రాస్తున్నాను. గివెన్ డి ఈస్ dy by dx minus tan y divided by 1 plus x is equal to 1 plus x into e power x into secant y. So this is taking as 1. ఓకే, ఇప్పుడు సీకెంట్ వైతో మొత్తం ఈక్వేషన్ డివైడ్ చేద్దాం. సో దిస్ ఈజ్ ఏ బెర్నౌలీస్ ఈక్వేషన్.
దిస్ ఈజ్ ఏ బెర్నౌలీస్ ఈక్వేషన్. ఇప్పుడు సీకెంట్ వైతో మొత్తం ఈక్వేషన్ డివైడ్ చేద్దాం. సో డివైడింగ్ ఈక్వేషన్ 1 విత్ secant y on both sides. ఓకే, secant y తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి డివైడ్ చేయడం అంటే 1 బై secant y ఇంటూ dy బై dx మైనస్ tan y divided by 1 plus x into 1 by secant y is equal to 1 plus x into e power x into secant y by secant y. secant y తో డివైడ్ చేస్తున్నా కాబట్టి ఈ రెండు క్యాన్సిల్. ఇంకా 1 by secant నేమ్ రాసుకోవచ్చు cos y into dy by dx మైనస్ tan y ని sin y by cos y రాయొచ్చు. అదేవిధంగా ఇంకా 1 by 1 plus x ని రాసేయండి. నెక్స్ట్ 1 by secant నేమ్ రాసుకోవచ్చు cos y into cos y, ఈ రెండు క్యాన్సిల్. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు 1 plus x into e power x. సో ఇంకా మిగిలింది cos y into dy by dx minus sin y divided by 1 plus x is equal to 1 plus x into e power x. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే sin y ని z అనుకుందాం, దాని యొక్క డిఫరెన్షియేషన్ ఇక్కడ వస్తుంది. ఓకే, సరే, పుట్ sin y is equal to z. ఇప్పుడు దీన్ని x తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. x తోనే ఎందుకు చేయాలి సార్? ఈ టర్మ్ రావాలి కాబట్టి y ని x తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు x ఉంది ఇక్కడ. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. ఓకే, మరి sin y కి డిఫరెన్షియేషన్ cos y, మళ్ళీ y ని x తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy by dx. రైట్ సైడ్ లో ఉన్న z ని x తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dz by dx. ఓకే, వచ్చేసింది చూడండి cos y dy by dx. దీని ప్లేస్ లో dz by dx సబ్స్టిట్యూట్ చేద్దాం. దీనికి ఒక నంబర్ 3. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ 3 ని మనం 2 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. substituting equation 3 in equation 2. in equation 2 లో సబ్స్టిట్యూట్ చేసేస్తే 2 implies చెప్పండి cos y dy by dx అంటే dz by dx మైనస్ sin y ని z అనుకున్నా కాబట్టి ఇంకా 1 by 1 plus x అట్లనే రాశాను. sin y ని ఇంటూ z is equal to 1 plus x into e power x. This is taking as number 3. ఓకే, ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది లీనియర్ ఇన్ z సార్. dz by dx plus p of x into z is equal to q of x, where p of x and q of x are functions in the variable x. ఓకే, ఇప్పుడు ఇది లీనియర్ ఇన్ z లాగా మారిపోయింది. అంటే దీనికి జనరల్ సొల్యూషన్ ఏంటంటే లీనియర్ ఇన్ z కాబట్టి z ఇంటూ if is equal to ఇంటెగ్రల్ q of x ఇంటూ if ఇంటూ dx ప్లస్ c. మరి z ఇంటూ if ఇక్కడ ఉంది కదా, if ని కనుక్కోవడానికి ఫార్ములా e పవర్ ఇంటెగ్రల్ p of x ఇంటూ dx. ఫస్ట్ మనము ఇంటెగ్రల్ p of x dx ని కనుక్కోవాలి. మరి ఇంటెగ్రల్ p of x dx అంటే p of x కావాలా, q of x కూడా కావాలా అంటే స్టాండర్డ్ ఫామ్ తో కంపేర్ చేసుకుని p of x ని q of x ని కనిపెడదాం. ఓకే,
ఓకే. సో దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ జెడ్. అదే ఇక్కడ dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ q ఆఫ్ x అంటే అది లీనియర్ ఇన్ y అని. అదే dx/dy p ఆఫ్ y ఇంటూ x ఈజ్ ఈక్వల్ q ఆఫ్ y అంటే లీనియర్ ఇన్ x అంటాం. ఓకే. దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ జెడ్. మరి కంపేర్ చేస్తున్నాను. కంపేరింగ్ the above equation with దేంతో కంపేర్ చేస్తున్నా dz/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. వేర్ p ఆఫ్ x అంటే z కోఎఫిషియంట్, వేర్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ z కోఎఫిషియంట్ ఏంటి మైనస్ ఆఫ్ 1/1 ప్లస్ x. అదేవిధంగా q ఆఫ్ x అంటే 1 ప్లస్ x ఇంటూ e పవర్ x. ఇప్పుడు మనం ఇంటెగ్రల్ p ఆఫ్ x dx ని కనుక్కుందాం, ఎందుకంటే ఈ పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ x dx కనుక్కోవాలి కాబట్టి. సో ఇంటెగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx మైనస్ అవుట్ సైడ్లో రాస్తున్నాను. ఇంటెగ్రల్ 1/1 ప్లస్ x dx డైరెక్ట్ ఫార్ములా. ఇది x అనుకోండి 1 ప్లస్ ఎక్స్ని, ఇంటెగ్రల్ 1/x log x, ఇంటెగ్రల్ 1/1 ప్లస్ x ఉంది. మళ్ళీ దేన్ని x అనుకున్నాం, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేసి డినామినేటర్లో వేయాలి. ఓకే. ఇదంతా x అనుకోండి, ఇంటెగ్రల్ 1/x log x. దేన్ని x అనుకున్నాం 1 ప్లస్ x, కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ 0, xకి 1, అది డినామినేటర్లో వేయాలి. ఓకే. బట్టి 1 డినామినేటర్లో ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి. మీకు ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే 1 మైనస్ వచ్చింది అనుకోండి, ఎక్స్ కోఎఫిషియంట్ మైనస్ వస్తుంది. ఓకే. కాబట్టి మైనస్ లాగ్ 1 ప్లస్ ఎక్స్. దీన్ని ఇంకొక విధంగా లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ -1 రాయొచ్చు. లాగ్ ఎక్స్ పవర్ ఎంని m లాగ్ ఎక్స్ రాయొచ్చు. లాగ్ ఎక్స్ పవర్ ఎంని ఏం రాసుకోవచ్చు, m ఇంటూ లాగ్ ఎక్స్. అంటే బేస్ అనేది పవర్ అవుతుంది, బేస్ పవర్ అయింది. ఓకేనా. ఎస్. ఇప్పుడు ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ ఇన్వర్స్. ఇప్పుడు ఒక ఫార్ములా, ఈ పవర్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మిగులుతుంది. ఓకేనా. అంటే ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయింది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 ప్లస్ ఎక్స్ హోల్ ఇన్వర్స్. ఎక్స్ ఇన్వర్స్ని 1/x రాయొచ్చు. ఐఎఫ్ క్యాలిక్యులేట్ చేశాను. సో ఇప్పుడు మన గివెన్ డికి అంటే నంబర్ ఎంత ఇచ్చాము, దీనికి ఒక నంబర్ ఇచ్చేసేయండి. ఇంతకుముందు 3 ఇచ్చాము, ఇది 4 అనుకోండి. ఓకే. 4. ఇప్పుడు నంబర్ 4కి జనరల్ సొల్యూషన్ రాద్దాం. Okay, so therefore general solution to equation 4 is okay. మరి ఇది లీనియర్ ఇన్ జెడ్ కాబట్టి జెడ్ ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. ఓకే. జెడ్ ఇంటూ ఐఎఫ్ అంటే ఇందాకే కనుక్కున్నాం 1/1 ప్లస్ ఎక్స్. క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఇది 1 ప్లస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. ఐఎఫ్ అంటే 1/1 ప్లస్ ఎక్స్. 1/1 ప్లస్ ఎక్స్, 1 ప్లస్ ఎక్స్ క్యాన్సిల్, డిఎక్స్ ప్లస్ సి. z/1 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. ఇంటెగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్, ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్సే. ఓకే. ప్లస్ సి. బట్ మన ఆన్సర్ అనేది జెడ్లో ఉండకూడదు. సో స్టార్టింగ్లో జెడ్ బదులు సైన్ వై అనుకున్నాం కదా, దాన్ని రీప్లేస్ చేసేద్దాం. సో సైన్ వై
డివైడెడ్ బై 1 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. బాయ్.